సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మెదక్ జిల్లా కోల్చారం మండలం పైతర గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించి బీరువా ధ్వంసం చేసి భార్య భర్తలను దారుణంగా హత్య చేశారు. భార్యను గృహంలోనే హత్య చేసిన దుండగులు భర్తను వేరే చోట హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన 55 సంవత్సరాల లక్ష్మారెడ్డి, 52 సంవత్సరాల లక్ష్మమ్మ దంపతులను హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. భార్యను ఇంట్లోనే హత్య చేయగా భర్త లేకపోవడంతో గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టగా గేదెల షెడ్డులో భర్త దారుణ హత్యకు గురి కావడం పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నిందితులను వెంటనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. లాస్ట్ నైట్ మధ్యరాత్రి నిమ్మన్న గారి లక్ష్మారెడ్డి మరియు తన భార్యని ఎవరో గుర్తెలియని వ్యక్తులు మర్డర్ చేసినట్టుగా తప్పి పడేసినట్టుగా నాకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. ఇమ్మీడియట్లీ సిఐ గారు కోల్చారం సిబ్బంది పోలీస్ కానిస్టేబుల్ నేను సీన్ విజిట్ చేస్తే ఏదైతే లక్ష్మణ్ ఉందో ఆమెని ఇంట్లో మంచం మీద పడుకున్నప్పుడే సపరేట్గా తెలుసుకున్నది. అదే తరుణంలో భర్త ఇంట్లో కనిపించలేదు. కనిపించకుంటే ఊరు వాళ్ళే విలేజ్ పీపుల్స్ అందరూ కూడా ఈ పొలాలలో గట్లలో మరి ఎట్లయింది ఏమైనా భర్త గట్ట ఏమన్నా కనిపించిన వాళ్ళు ఏమైందని తెలిస్తే భర్త కూడా ఆ ఇంటికి ఒక 50 గజాల దూరంలో కొట్టంలో దాని బాడీని చంపి గుంజేసి రూమ్లో పడేసినట్టు పచ్చుల కొట్టలు పడేసినట్టు ఉన్నది. ఆ బాడీని బయట తీసుకున్న క్లోజ్ టీమ్ ద్వారా తెలిసి ఒక షార్ప్ వేపన్ పదునైన వేపంతో అతని గొంతులో మరియు తల మీద మెడ మీద నరికి పూర్తి సపరేట్గా గాయాలు నిర్ధారణ అవుతుంది. అదేవిధంగా లక్ష్మి గారు కూడా ఆమెకి ఫోర్హెడ్ మీద మరియు కంఠం మీద ఆమె నెత్తి మీద బాగా కొట్టేసి ఆమెను చంపారు. తర్వాత ఇంట్లో కూడా కొన్ని బీరువాల్ని తర్వాత